తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామంలోని విశాల సహకార సొసైటీ బ్యాంకులో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ఎరువులను ఉపయోగించాలని అన్నారు. ఎరువు అధికంగా వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. ఎరువుల వినియోగాన్ని క్రమంగా తగ్గించి తద్వారా దిగుబడులు పెంచుకునే విధానాల మీద సరైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని అన్ని సొసైటీల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. చాలా మంచి న్యూట్రిషన్ అందుతుంది అనమాట. ఆ విధంగా చేసుకోవడం వల్ల దిగుబడి పెంచుకోవచ్చు. మంచిగా ట్రైనింగ్స్ అన్ని ఉన్నాయి, వాటిని చక్కగా అటెండ్ అవ్వాలి. ఈ ఎరువుల వాడకాన్ని, పెస్టిసైడ్స్ వాడకాన్ని మనం తినే రకాలు మనం వేసుకోవాలి. మనం తినకుండా తర్వాత ఎక్స్పోర్ట్ అన్నిటికీ కూడా డిమాండ్ లేదు ఏదైతే ఉందో. భీమవరం మున్సిపాలిటీ మంచినీటిని విశాఖ కోడేరు పంచాయతీలోని నాన్ లేఅవుట్కు తరలించడంపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పందించకుండా ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు దుయ్యబట్టారు. రాయలంలో వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినిమిల్లి వెంకటరాయుడు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామా నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమవరంలోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే అంజుబాబు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయినా ఉండి నియోజకవర్గంలోని విశాఖోడేరు పరిధిలోని నాన్ లేఅవుట్కు ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి నీటిని సరఫరా చేయడాన్ని తాము ప్రశ్నిస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనపై వ్యక్తిగత దూషణలతో మాట్లాడడం బాధాకరమన్నారు. సంబంధించిన మంచినీటి సరఫరాని నాన్ లేఅవుట్ ఏదైతే ఉందో మరి ఉండి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విశాఖోడేరు అక్కడికి ఈ సప్లైని అక్కడ చేస్తున్నారని చెప్పేసి తెలిసిన తర్వాత ఏదైతే మాజీ కౌన్సిలర్లు రామ నాగేశ్వరరావు గాని ఇతర సభ్యులు గాని వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మన భీమవరం పట్టణానికి సంబంధించి మంచినీటిని పక్క మండలంలో ఉన్నటువంటి విలేజ్ కి నాన్ లేఅవుట్ కి ఎలా పంపిస్తారు అన్న దానికోసం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిజంగా దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యులు దాన్ని స్పందించబోయినా ఆయనకి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆయన అక్కడ స్పందించి ఆయన మాట్లాడే విధానం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ వాస్తవానికి నిజంగా ఆయన మున్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి జీవో తెచ్చుకోవటం, ఆ జీవోలో ఏమి ఇచ్చారు అన్నది కూడా మనం చదువున్నాం. ఎందుకంటే ఆ జీవోలో మీరు డబుల్ అమౌంట్ పే చేసి మీరు వాటర్ తీసుకోవచ్చని ఒక పక్క ఇచ్చి భీమవరం పట్టణానికి అక్కడ ఉన్నటువంటి సరఫరా సరిపోతే దానికి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా డబుల్ అమౌంట్ కట్టుకుని ఇవ్వచ్చు అన్నట్టుగా ఆ జీవోలో ఉండడం కూడా జరిగింది. నిజంగా వాస్తవానికి ఆ జీవో ఇచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఎక్స్ట్రా వాటర్ ఉంది, పక్క కాన్స్టిట్యూన్సీకి నేను సప్లై చేయొచ్చు అన్నది ఎక్కడా లేదు. దానికోసం మరి స్పందించి మాట్లాడితే ఆయన మాటలు నిజంగా ఈరోజు ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా గౌరవం మర్యాద అన్నీ ఉన్నాయి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నీచమైన పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా నీచమైన వాళ్ళని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ మాటలను మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ఆయన కూడా ఆలోచన చేయాలి. వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు చాలా పార్టీలకి రౌండ్ వేయటం కూడా జరిగింది. నిజంగా ఆయన అన్ని రౌండ్లు వేసిన తర్వాత లాస్ట్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చింది, రాజకీయాలు ఈరోజు గుర్తింపు వచ్చిందంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చిందన్నదే ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. నిజంగా అటువంటి పార్టీని నీచమైన పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా అదే పాయింట్ ఒకసారి మనం ఏ పార్టీలోంచి వచ్చాం ఆ పార్టీ నీచమైనది అయితే మనం ఎటువంటి వాళ్ళు అన్నది ఆయన అంతరాత్మకంగా వదిలేస్తాం. ఆయన ఆలోచన చేసుకోవాలని మరి ఆ విధంగా మాట్లాడడం అన్నది ఈరోజు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి రాష్ట్ర శాసనసభకి ఉప స్పీకర్గా ఉన్నారు. మరి అటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? దానికి తోడు మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు అవ్వచ్చు, ఒక మా బీసీ నాయకుడు మరి కామన్ నాగేశ్వరరావు ఆయన పూర్తిగా చెప్పారు ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, ఏ విధంగా చేశారన్నారు. ఒక బీసీ నాయకుడిని పట్టుకుని యారా వరే అని మాట్లాడడం కూడా ఎంతవరకు సబబు? గౌరవానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో
ఇటువంటివి కాకుండా ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలన్న ఆలోచనతోటి మరి చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మున్సిపాలిటీకి సంబంధించి నిజంగా ఎక్స్ట్రా వాటర్ ఉండే ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది ఇక్కడ వివరణ ఇచ్చి దాని ప్రకారం చేశారనుకో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చెప్పడం జరిగింది, భీమవరం పట్టణానికి సంబంధించి ఏ వార్డుల్లో 18 వార్డులో 36 వార్డులు ఇలాగా చాలా చోట్ల నీటి కొరత ఉంది. ఇక్కడ నీటి కొరత ఉన్నా సరే బయటికి ఎలా సప్లై చేస్తున్నారు అన్నది కూడా చాలా మంది ప్రశ్నించే ప్రశ్న ఇది. దానికి తగ్గట్టుగా వ్యవహరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మా వాళ్ళు అడిగిన ప్రశ్నకి స్థానిక శాసనసభ్యులైనా సమాధానం చెప్పాలి, లేక అధికారులైనా వాళ్ళకి ఏ అధికారం ఉందో, ఏ రకంగా ఏ గ్రౌండ్ మీద ఇచ్చారనేటువంటిది వారు తెలియపరచాలి తప్ప అసలు ఈయన రఘురామకృష్ణరాజు గారు ఎందుకు స్పందించవలసి వచ్చింది? అసలు మీ నియోజకవర్గానికి నీరు తక్కువై మీరు అడిగారు, మరి స్థానిక శాసనసభ్యులను అడిగారు, అధికారులు అడిగారు, వాళ్ళ ఇంటికి మీరు అడగడం వరకు మీ పాత్ర అయిపోయింది. మీరు ఎందుకు అడిగారని మేము అడిగామా? మీకు దావత వస్తుంది కాబట్టి మీకు నియోజకవర్గం కావాలంటే అడిగారు, దానికి మీకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. సమాధానం చెప్పవలసిన వాళ్ళు వేరు కాబట్టి మీరు ఎందుకు స్పందించున్నారో అర్థం కాదు. అసలు ఇరిటేషన్ కూడా అవుతున్నారు. ఏంటంటే పార్టీ వాళ్ళందరినీ నిందించి మాట్లాడుతున్నారు, అరే ఒరే అని మాట్లాడారు, అలా పార్టీని వైఎస్ఆర్ పార్టీని కించపరిచి మాట్లాడారు. 150కి ఒక అంకె ఎగిరిపోయిందన్నారు, ఇంకొక అంకె ఎగిరిపోతుందని చెప్పారు. ఇలాగ రకరకాలుగా మాటల్లో అందరినీ నోరు పారేసిన మాటలు మాట్లాడటం అది భావ్యం కాదు. ఎంచేదంటే మీరు పెద్ద ఆయన, మీరంటే అందరికీ గౌరవం, ఆ గౌరవంగా ఉండాలి తప్ప అసలు మీరు స్పందించవలసిన అవసరమే లేదు. మీకు నీళ్ళు దాకా మీకు నీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు చెప్పాలి కానీ మీకెందుకు అసలు మీరు స్పందించవలసిన అవసరం లేదు. మీకు ఆ ప్రెస్ మీట్లో మీ పేరేమైనా ఎత్తారా? మీరు ఎందుకు నీళ్ళు తీసుకున్నారని అడిగారా? ఎందుకు ఇచ్చారని అడిగారు కానీ ఎందుకు తీసుకున్నారని మా వాళ్ళు ఎవరు అడగలేదు కదా. అది కాకపోతే ఎంత దారుణమైన మాట అంటే, నువ్వు ఉద్యమం చేస్తానన్నావు, ఉద్యమం చెయ్యి, నువ్వు సచ్చిదాకా చెయ్యి, నువ్వు సచ్చిదాకా నీ కూడా దగ్గరికి ఎవరు రానివ్వను అంటే మనిషి చచ్చిపోయేమోనా నీ ఉద్దేశం? ఇంత కక్షగాను, అంత ప్రజల పక్షల అంత వివక్ష ఏంటి అసలు? అంటే చచ్చిపోయేదాకా కూడా నేను ఎవరైనా రానివ్వను అంత ఏంటి? మీకు మాకు ఏమైనా విరుద్ధాలు ఉన్నాయా? ఎందుకు మా పరిధిలో ఉన్నటువంటి నీరు ఏ రకంగా బయటికి వెళ్తుంది అని అడగటం తప్ప అసలు ఏంటి ఈ నియంత్రణ? ఏంటి అసలు ఈ నియంత్రణ పరిపాలన ఏంటి? నాకు అర్థం కాదు. మీ నియోజకవర్గంలో మీరు మాట్లాడుకోండి, భీమవరంలో వచ్చి మీరు మా నియోజకవర్గం నీరు ఎందుకు బయటకు వెళ్తుందని మేము మా అధికారులని మా ప్రజాప్రతినిధులు మేము అడుగుతుంటే దాంట్లో మీరు ఎంటర్ అయిపోయి మీరేమో మమ్మల్ని స్పందించడం, మాట్లాడటం, రకరకాల మాట్లాడటం, హొందాతనంగా లేకుండా చాలా దారుణమైన మాట్లాడుతుంది. ఇది మనకి ఎవరికి పద్ధతి కాదు. ఇది దయచేసి మీరు ఇంకొక రకంగా మరోసారి ఇలాంటివి కాకుండా, ఇలాంటి విషయాలు తలెత్తుకోకుండా మీరు చూసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు కూడా మేము ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. కడప కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతుల ఆందోళనలో సిపిఐ నేతలు పాల్గొన్నారు. తొలుత రైతులు ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి సాగు చేసే జిల్లాల్లో కడప జిల్లా కూడా ప్రధానమైందన్నారు. ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా క్వింటా 1000 రూపాయలు కూడా పలకడం లేదన్నారు. ప్రభుత్వం 1200 రూపాయలుగా ప్రకటించి కొనుగోలు చేస్తామని అంటుండగా 1200 రూపాయలకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా దక్కవన్నారు. రైతులకు పంట పైన క్వింటా 3000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దళారుల బారి నుండి రైతులను కాపాడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కడప జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలలో ప్రతి ఏటా ఉల్లి సాగు అవుతుంది. అందులో ప్రధానంగా ఎర్రగుంట్ల, వీరప్రాయనపల్లె, తొండూరు, మైదుకూరు లాంటి ప్రాంతాలలో విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఎకరా సాగు చేయాలంటే ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు, రైతు శ్రమ తీసుకున్నప్పుడు కనీసం అంటే హీనంగా అంటే 3 మాసాల నుంచి 4 మాసాల వరకు 80,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వము ఏదో మొక్కుబడిగా బయటేమో దళారులు 700 నుంచి 1100 లోపల పెట్టి గడ్డలు బాగుంటే 1100 చెల్లిస్తున్నారు. లేకపోతే రకరకాలైనటువంటి కారణాలతో కేవలం 700, 800తో క్వింటా ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వము వ్యాపారులతో కుమ్మక్కైపోయి ఇవాళ కేవలము 1200 రూపాయలతో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు.
రేపు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నిరవధికంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఇవాళ కడప జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఎరగడ్డలు తీసుకొని వచ్చి ఇక్కడే పోసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదో మొక్కుబడిగా నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఆశామాషగా తీసుకుంటే రైతాంగం చేసే పోరాటానికి జరిగే పర్యవసానాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. ఆచరణ చూస్తే గడప దాటంలే. కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుంది. అంతకుముందు ఏదో అన్యాయం జరిగిందని కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పా చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ ఆచరణలోకి వచ్చి చూస్తే మాత్రం ఉల్లి రైతుల బాధలు అన్నీ ఇన్ని కాదు. దాదాపు వరుసగా వచ్చేటటువంటి ఈ విపత్తులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం పెరుగుతుంది, ఈ సంవత్సరం అప్పులు తీరుతాయని అప్పు తెచ్చి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చి సాగు చేస్తే పాత అప్పులు తీయడం లేదు కానీ కొత్త అప్పులు పేరుకుపోతూ ఉన్నాయి. అప్పులు తీర్చలేకపోతే అవమాన భారంతో ఆత్మహత్యలు తప్ప ఇంకొక మార్గం ఏముంది? కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఉల్లి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది. 3,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జర్మనీలో ఉద్యోగాలు పొందిన వారిని అభినందించిన మంత్రి నారా లోకేష్. గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టామని స్పష్టీకరణ. అమ్మవరం రైల్వే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి. కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వెల్లడి. ప్రైవేటీకరణ పేరుతో పూర్తిగా ప్రజా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. దేశ సంపద పెరగడానికి జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.